వెల్కమ్ టు ది లియో. వైసీపీలో రోజుకొక పెను సంచలనం చోటు చేసుకుంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డికి రోజుకొక ఎదురు దెబ్బ తగులుతుంది. తాజాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మరొక అతి పెద్ద దెబ్బ అయితే తగిలింది. వైసీపీ మచిలీపట్నం ఎంపీగా ఉన్నటువంటి వల్లభనేని బాలశౌరి వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తూ ఒక సంచలన నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. ఇప్పుడు ఈ రాజీనామా వార్త వైసీపీలో తీవ్ర ప్రకంపనలు అయితే సృష్టిస్తుంది. గతం నుంచి కూడా అనేక సందర్భాల్లో వైసీపీ పార్టీకి అండగా నిలబడిన వ్యక్తి ఈ వల్లభనేని బాలశౌరి. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న వ్యక్తి ఇప్పుడు ఒక్కసారిగా రాజీనామా చేయటం అనేది పెను ప్రకంపన సృష్టిస్తుంది. అయితే నిన్న సాయంత్రమే ఈ వల్లభనేని బాలశౌరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సుదీర్ఘ మంతనాలు అయితే జరిపినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు రాజీనామా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే జనసేనలో త్వరలోనే ఎంపీ బాలశౌరి జనసేనలో చేరబోతున్నారనే వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అయితే హల్చల్ చేస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఈయన తన రాజీనామాను అయితే అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే మొన్నటి నుంచి కూడా మచిలీపట్నం ఎంపీ స్థానానికి ఎవరిని అభ్యర్థిగా పెట్టాలనే విషయం మీద జగన్మోహన్ రెడ్డి తర్జన భర్జన పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఎప్పుడైతే వల్లభనేని బాలశౌరికి టికెట్ లేకుండా తనను తప్పించే ప్రయత్నం చెందారు, దాంతో కొద్దిగా తీవ్ర మనస్తాపానికి కూడా చెందినట్టుగా తెలుస్తుంది. అయితే మొదటి నుంచి కూడా వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తి వల్లభనేని బాలశౌరి. కేవలం వైసీపీలోనే కాదు, తన తండ్రి అంటే జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ఎంపీగా వ్యవహరించిన వ్యక్తి. అలాగే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీలో జరిగిన అనేక కీలక వ్యవహారాలను దగ్గర ఉండి చక్కబెట్టిన వ్యక్తిగా బాలశౌరికి అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి పేరే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే వివిధ బ్యాంకు అధికారులతో మాట్లాడి వారందరినీ సీఎంఓ వద్దకు తీసుకొచ్చి అప్పులు పుట్టించడంలో బాలశౌరి కూడా కొంత తన ప్రయత్నం చేశాడని చెప్పి గతంలో కూడా వార్తలు నడిచాయి. సో ఢిల్లీలో కీలక వ్యక్తులలో ఒక వ్యక్తిగాను, అలాగే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల కోటరీలో ఒకరిగా ఉన్నటువంటి బాలశౌరి ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా రాజీనామా చేయటం వైసీపీలో ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసింది. వల్లభనేని బాలశౌరి ఈ రోజా రేపో పార్టీ మారతారనే ఊహాగానాలు గత కొద్ది రోజుల నుంచి ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా బాలశౌరిని బయటకు అయితే వెళ్ళనివ్వరు. ఆయనకి న్యాయం చేసే విధంగా ఏదో చేస్తారని చెప్పి ఊహాగానాలు అయితే ఉండేవి. ఇప్పుడు అవన్నీ కూడా పటాపంచులు చేస్తూ తాను రాజీనామా అయితే ప్రకటించారు. అయితే తనను ఆపే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదన్న వాదన కూడా జరుగుతుంది. అయితే లోన ఏం జరిగింది అనేది మనకు తెలియదు, కానీ ఇప్పటి వరకు నేతలను కొంత బుజ్జగించే ప్రయత్నం చేశారు. సో అలాగే కొంత బాలశౌరిని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బాలశౌరి తన అసంతృప్తిని గతంలోనే జగన్మోహన్ రెడ్డి దగ్గర కొద్ది రోజుల క్రితమే బహిరంగంగా వ్యక్తపరిచినట్టుగా కూడా తెలిసింది. దీంతో ఇక ఆగడు అని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి బాలశౌరిని వదిలేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సుదీర్ఘంగా మంతనాలు జరిపి తన రాజకీయ భవిష్యత్తు మీద ఒక నిర్ణయం తీసుకుని, అంటే జనసేనలో చేరితే తన భవిష్యత్తు ఏంటి, తనకు ఎక్కడి నుంచి అవకాశం కల్పిస్తారు ఏంటి అనే విషయాలు మొత్తం తెలుసుకున్న తరువాతే ఇప్పుడు రాజీనామా చేసినట్టుగా తెలిసింది. కేవలం అంటే రాజీనామాల పరంపర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మనం. ఆళ్ల రామకృష్ణారెడ్డి దగ్గర మొదలెడితే, కాపు రామచంద్రారెడ్డి దగ్గర మొదలు పెడితే ఈరోజు బాలశౌరి వరకు, అంటే మధ్యలో చాలామంది నేతలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు బాలశౌరి వరకు కూడా అదైతే పాకడం జరిగింది. ఇది ఎక్కడితో ఆగుద్దా అంటే ఆగే పరిస్థితి కనపట్లేదు. ఎంపీ బాలశౌరితో పాటు మరికొంతమంది రాజీనామాలు చేసి బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి వాదనలు కూడా చాలా బలంగా వినిపిస్తున్నాయి. అయితే వాళ్ళు ఏ పార్టీలో చేరతారనేది పక్కన పెడితే ఇప్పటి వరకు బాలశౌరి పార్టీలో ఉన్నాడనే నమ్మకంతో కొంతమంది ఆయన అండ చూసుకుని కొంతమంది పార్టీలో ఉన్నారు. వీరంతా కూడా కొందరు పదవుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, పదవులు లేకుండా మాజీలుగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వీళ్ళంతా ఇప్పుడు బాలశౌరినే బయటకు వచ్చిన నేపథ్యంలో వాళ్ళు కూడా వైసీపీ పార్టీని వీరి బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరు అనే దాని మీద ఇప్పటి వరకు కూడా ఒక్క స్పష్టత కూడా లేని విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరిని పోటీ చేయమన్నా కానీ అక్కడి నుంచి పోటీకి ససేమిరా అంటున్న పరిస్థితి మనకు తెలుసు. గతంలో కొలుసు పార్థసారథిని మచిలీపట్నం ఎంపీ స్థానానికి పోటీ చేయాలని చెప్పి తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. దానికి ఆల్రెడీ కొడాలి నానితో పాటు అయోధ్య రామిరెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి బుజ్జగించి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని కోరినప్పటికీ కూడా కొలుసు పార్థసారథి మాత్రం అందుకు పూర్తిగా నిరాకరించారు. ఆయనకు కూడా ఒక అసంతృప్తి ఉంది. ఎందుకంటే తన తండ్రి దగ్గర నుంచి కూడా తనకు ఎంతో ఇమేజ్ ఉంది, తాను
తాను మాజీ మంత్రి సీనియర్ నేతగా ఉన్నప్పటికీ కూడా మొన్న మంత్రివర్గంలో తన పేరు తీసుకోకపోగా జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇవ్వలేదని ఒక అసంతృప్తి పార్థసారథిలో ఉన్న నేపథ్యంలో నేనైతే ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయబోనని చెప్పి తెగే చెప్పడం జరిగింది. దాంతో ఎవరిని అభ్యర్థిగా పెట్టాలి అనే దాని మీద ఇప్పటికీ కూడా ఒక సందిగ్ధత అయితే ఏర్పడింది. కానీ ఇప్పటికీ కూడా వైసీపీ మచిలీపట్నం అభ్యర్థి ఎవరనే దాని మీద స్పష్టత లేదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వల్లభనేని బాలశౌరి రాజీనామా చేయటం అనేది ఆ వైసీపీలో పెను ప్రకంపనలు పుట్టిస్తుంది. మరి ఇది ఎక్కడితో ఆగుతుందా, ఇంకా ముందుకు వెళుతుందా అనేది ముందు తెలియాలి. ఎందుకంటే ఒక్కొక్కరుగా ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒక్కొక్కరుగా బయటకు వెళుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సాగతీత ధోరణి కూడా ఇందుకు ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి సాగదీసేదే వీళ్ళు బయటికి వెళ్లకుండా అడ్డుకోవడం కోసం. పక్క పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత తాను ప్రకటిస్తే తనకు పెద్దగా నష్టం ఉండదని భావించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన అభ్యర్థుల ప్రకటనను కొంచెం స్లో చేశాడు. వాస్తవానికి ఈ పార్టీకే తన పూర్తి అభ్యర్థులను ప్రకటించాలని జగన్మోహన్ రెడ్డి మొదట్లో ప్లాన్ వేసినప్పటికీ కూడా ప్రతి ఒక్కసారి ఎప్పుడైతే జాబితాను విడుదల చేస్తున్నాడో ఆ జాబితాలో అసంతృప్తుల ఆ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. వారిని బుజ్జగించడానికి సమయం అంతా సరిపోతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒక అడిగేశాడు. అయినప్పటికీ బాలశౌరి అయితే సుదీర్ఘంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో మంతనాలు జరిపి ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళాలని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత కోటరీగా పేరొందినటువంటి బాలశౌరి ఇప్పుడు రాజీనామా చేశాడనే వార్త పెను ప్రకంపనలు పుట్టిస్తుంది. పైగా ఢిల్లీలో అనేక కీలక వ్యవహారాలు, ముఖ్యంగా ఆర్థిక సంబంధ వ్యవహారాలను తాను దగ్గరుండి చక్కబెట్టాడని ఆ నేర్పు ఆ బాలశౌరికి ఉందని చెప్పి ఇప్పటివరకు వైసీపీ వర్గాల్లో వింటూ వచ్చారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి కూడా బాలశౌరిని ఎందుకు దగ్గరగా తీసుకున్నాడు అంటే ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టాడు కాబట్టి ఆయన అయితే దగ్గర తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా రాజీనామా అనేది ఆ వైసీపీలో ప్రకంపనగానే చెప్పుకోవచ్చు. మొత్తంగా ఒక్కొక్కరు కీలక నేతలందరూ కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎవరైతే నా మనుషులు అనుకుంటున్నారో వారే ఇప్పుడు బయటకు వస్తున్నారు. అందుకు ఉదాహరణ ఎవరయ్యా అంటే మనం మాట్లాడుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి. గత 2-3 దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీకి అత్యంత విధేయుడుగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి కానివ్వండి, ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ కూడా బంధువు అయినప్పటికీ కూడా అత్యంత తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఇప్పుడు తన దగ్గర కోటరీగా చెప్పుకునే బాలశౌరి తన తండ్రి హయాంలో కూడా ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నుంచి దూరంగా జరిగే ప్రయత్నం చేయడం అంటే ఖచ్చితంగా ఇది మునిగిపోయే నావ కాబట్టి ఇందులో ఎక్కువ రోజులు మనం ఉండటం ప్రమాదం అని చెప్పి ఒక్కొక్కరు బయటకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడు వైసీపీ ఎంపీ బాలశౌరి రాజీనామా అనేది వైసీపీలో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. మరి ఈ రాజీనామాల పరంపర ఇంకా కొనసాగుతుందా లేదా జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటాడా? ఇప్పుడు బాలశౌరి మారితే ఎంపీగా మచిలీపట్నం ఎంపీగా వైసీపీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాలి.